భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి మైదానంలో మహిళలకు భారీ ముగ్గుల పోటీలను నిర్వహించారు. సాంప్రదాయ ముగ్గులతో పాటు సామాజిక అంశాలను ప్రతిబింబించేలా వేసిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నడిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గులను పరిశీలించి మహిళలను అభినందించారు. అనంతరం విజేతలకు భారీ నగదు బహుమతులను అందజేశారు. సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు, గంగిరెడ్లు, దాసరలు, ఇంట్లో మా ఆడబిడ్డలు ఉండే పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, ఇల్లంతా సందడి, ఎప్పుడూ లేనంత ఆనందం. ఈ సంక్రాంతి పండగకి రైతన్నలకి పండించిన ప్రతి గింజ ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చిన ఆనందంలో రైతు కుటుంబాలు, ప్రతి కుటుంబం కూడా ఎప్పుడు నవ్వుతూ ఈ సంక్రాంతికి ఆనందంగా గడుపుతాం. అటువంటి సంక్రాంతిని పురస్కరించుకొని ఇక సన్ లైట్ ఫెయిల్ అవడంతోనే, చీకటి పడటంతోనే నా ఆడబిడ్డల బిడ్డలు అద్భుతంగా ఇంటి ముందు ఎట్లా పరిచినట్లు ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఎట్లయితే విభిన్న పద్ధతులకు సంబంధించిన, సంస్కృతికి సంబంధించిన, మన ఆచారాలకు సంబంధించిన, ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రజలకు శ్రేయస్కరమైన అనేక సందేశాలు ఇచ్చే అద్భుతమైన గ్రౌండ్ అంతా ముగ్గులతో, రంగులతో